మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. శ్రీకరము శుభకరము శ్రీతవారిజాతము గాలరారు గౌరికి. దసరా పండుగ వస్తుంది కాబట్టి దేవి నవరాత్రుల పండుగ పూజా విధానం. పంతులు గారు నమస్కారం. రెండవ రోజు గాయత్రీ దేవి యొక్క అవతారము, అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి ప్రారంభం, కుంకుమార్చన. ఓం తరుణాదిత్య సంకషాయై నమః. ఓం గోవింద పదగామిన్యై నమః. ఓం దేవర్షి సంఘ సంతుష్టాయై నమః. ఓం ధీరజాయై నమః. ఓం యోగిన్యై నమః. ఓం యోగధారిణ్యై నమః. ఓం నటనాట్యగణితాయై నమః. ఓం ప్రణవాద్యక్షరాత్మికాయై నమః. ఓం గాయత్ర్యై నమః. ఓం గోమాత్యై నమః. ఓం గంగాయై నమః. ఓం గౌతమ్యై నమః. ఓం గరుడవాసిన్యై నమః. ఓం గేయగాప్రియాయై నమః. ఓం గౌర్గ్యై నమః. ఓం గోవిందపాదపూజితాయై నమః. ఓం గంధర్వనాగరాకరాయై నమః. ఓం గౌరవర్ణాయై నమః. ఓం గణేశ్వర్యై నమః. ఓం గణశ్రయాయై నమః. ఓం గుణవత్యై నమః. ఓం గహేశ్వర్యై నమః. ఓం గణపూజితాయై నమః. ఓం గుణత్రయమయేక్తాయై నమః. ఓం గుణత్రయవర్జితాయై నమః. ఓం గుహవాసాయై నమః. ఓం గుణాధారాయై నమః. ఓం గుహ్యాయై నమః. ఓం గంధర్వరూపిణ్యై నమః. ఓం గార్గ్యప్రియాయై నమః. ఓం గురపదాయై నమః. ఓం గుహ్యలింగధారిణ్యై నమః. ఓం సావిత్ర్యై నమః. ఓం సూర్యతనయాయై నమః. ఓం సుషుమ్నా నాడిభేదిన్యై నమః. ఓం సుప్రకాశాయై నమః. ఓం సుఖాసీనాయై నమః. ఓం సమత్యై నమః. ఓం సురపూజితాయై నమః. ఓం సుజప్యస్థాయై నమః. ఓం సుదత్యై నమః. ఓం సుందర్యై నమః. ఓం సాగరాంబరాయై నమః. ఓం సుధాశుంభనాదాయ నమః. ఓం సుస్తన్యై నమః. ఓం సువీలోచనాయై నమః. ఓం సీతాయై నమః. ఓం సర్వాశ్రయాయై నమః. ఓం సంధ్యాయై నమః. ఓం సుఫలాయై నమః. ఓం సుఖదాయిన్యై నమః. ఓం సుభ్రవే నమః. ఓం సువాసాయై నమః. ఓం సుశ్రోణ్యై నమః. ఓం సంసారవాదిన్యై నమః. ఓం సామగానప్రియాయై నమః. ఓం సాధ్యై నమః. ఓం సర్వాభరణభూషితాయై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం విమలాకరాయై నమః. ఓం మహేంద్రయై నమః. ఓం మంత్రరూపిణ్యై నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం మహాసిద్ధ్యై నమః. ఓం మహామాయాయై నమః. ఓం మహేశ్వర్యై నమః. ఓం మోహిన్యై నమః. ఓం మదనాకరాయై నమః. ఓం మధుసూదనదోర్దాయై నమః. ఓం మీనాక్ష్యై నమః. ఓం మధుసూరవాసనాయ నమః. ఓం నాగేంద్రతనయాయై నమః. ఓం ఉమాయై నమః. ఓం త్రివిక్రమపదాంక్రాంతాయై నమః. ఓం త్రిస్వరాయై నమః. ఓం త్రివోలోచనాయై నమః. ఓం సూర్యమండలమధ్యస్థాయై నమః. ఓం చంద్రమండలాస్థితాయై నమః. ఓం వహ్నిమండలమధ్యస్థితాయై నమః. ఓం వాయవే నమః. ఓం వ్యోమమండలమధ్యస్థాయై నమః. ఓం చక్షణ్యై నమః. ఓం చక్రరూపిణ్యై నమః. ఓం కాళచక్రవ్యస్థితాయై నమః. ఓం చంద్రమండలదర్పణాయై నమః. ఓం జ్యోత్స్నాత్మలోహితాయై నమః. ఓం మహామారువిజాదాయై నమః. ఓం సర్వమంత్రశ్రయాయై నమః. ఓం ధేనవే నమః. ఓం పాపాగ్న్యై నమః. ఓం పరమేశ్వర్యై నమః. ఓం వామాయై నమః. ఓం జ్యేష్ఠాయై నమః. ఓం శ్రేష్ఠాయై నమః. ఓం రౌద్ర్యై నమః. ఓం కాళియై నమః. ఓం కలవికరణ్యై నమః. ఓం బలవికరణ్యై నమః. ఓం బలప్రమథన్యై నమః. ఓం సర్వభూతదమన్యై నమః. ఓం మనోన్మన్యై నమః. ఇది శ్రీ గాయత్రీ దేవి అష్టోత్తరశతనామావళి సమాప్తః. ఓం బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి. బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి. గానలోల జాలమెలా దారి చూపుమా. గానలోల జాలమెలా దారి చూపుమా. సుందరాంగి అందరూ నీ సాటిరారుగా. సుందరాంగి అందరూ నీ సాటిరారుగా. సందేహమును అందముగా తీర్చుమంటిమి. బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి. బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి. వాసికెక్కియున్న దానవనుచు నమ్మితి. వాసికెక్కియున్న దానవనుచు నమ్మితి. రాసిగ సిరి సంపదలిచ్చి బ్రోవుమంటిమి. రాసిగ సిరి సంపదలిచ్చి బ్రోవుమంటిమి.
బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి ఓం హ్రీం శ్రీం యనుచు మదిని తలుచుచుంటిమి ఓం హ్రీం శ్రీం యనుచు మదిని తలుచుచుంటిమి ఆపదలెడ భాపవమ్మ అతివ సుందరి ఆపదలెడ భాపవమ్మ అతివ సుందరి బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి గానలోల జాలమెలా దారి చూపుమా స్థిరముగ శ్రీ కడలియందు వెలసితివమ్మ స్థిరముగ శ్రీ కడలియందు వెలసితివమ్మ ధరణిలో శ్రీరంగనాథుని దయను చూపుమా ధరణిలో శ్రీరంగనాథుని దయను చూడుమా బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి గానలోల జాలమెలా దారి చూపుమా గానలోల జాలమెలా దారి చూపుమా ఓం సర్వమంగళ మాంగళ్యే దివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్కరుద్రరూపేభ్యః నానావిధ పరిమళపత్ర పుష్పై పూజయామి ఆనందమంగళ కర్పూర మంగళ నీరాజన దీపం దర్శయామి జై బోలో మాతా మహారాజ్ఞి కి రాజాధిరాజాయ ప్రసయ్యదాహినే నమో వయం వై శ్రవణాయ కర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్ బ్రహ్మా ఓం తద్ వాయుః ఓం తదాత్మా ఓం తత్ సత్యం ఓం తత్ సర్వం ఓం తత్పరోర్నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాపః జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భువస్సువరో అథైదం విష్ణవే చిరుర్నిర్వపదే యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతదః ప్రతిష్ఠతి స్తోత్రజోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయై స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ వేదాంతకాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ వాగ్దేవ్యై చ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్ సహస్రపరమా దేవీ శతమూలా శతాంకురా సర్వగం హరదమే పాపం దూర్వాదస్వప్ననాశనే ఓం ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. నిల్చున్న చోటే 3 ప్రదక్షిణాలు చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తే త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరీ. రక్ష రక్షో జగన్మాతాః. సువర్ణ దివ్య మంత్ర పుష్పాన్ సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణాపూర్వక నమస్కారం సమర్పయామి. పూలు వేసేసేయండి. అక్షతలు చేత్తో పట్టుకోండి. అందరూ కూడా
మంత్రపుష్పం జరుగుతున్నప్పుడు పుష్పములు పట్టుకొని వేసి తర్వాత అక్షతలు చేత్తో పట్టుకోండి. యస్మత్యాచ నామోక్త నమా పూజ ప్రక్రియాదిషు యోనం సంపూర్ణదామ్యాంతి సిద్ధోవం వేదమచ్యుతం. చెప్పండి అందరూ కూడా. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రద్ధాహీనం ద్రవ్యహీనం స్థాపిత మంత్రోక్త ఆవాహిత దేవత యత్ పూజితం మయా దేవ త్వయా దేవి పరిపూర్ణం తథస్తు మే హనేన ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ రాజరాజేశ్వరి దేవతా సహిత నవదుర్గా స్వరూపిణి చరణ అరవిందార్పణమస్తు. చరణారవిందార్పణమస్తు. అక్షతలు కొన్ని అమ్మవారి దగ్గర వేసి అక్షింతలు నీళ్లు ప్లేట్లోకి వదిలిపెట్టండి. మన నవరాత్రులు కూడా అయిపోయిన తర్వాతకి అంటే ఈసారి 9 రాత్రులు కాకుండా 11 రాత్రులు చేసుకుంటున్నాం. ఎందుకంటే మధ్యలో చవితి తిథి కాస్త పెరిగిన కారణం చేత అసలు ప్రతిసారి కూడా ఏంటంటే దశమి రోజు కూడా రాజరాజేశ్వరి అమ్మవారికి పూజ చేస్తాం మనం సాధారణంగా. కాబట్టి ఖచ్చితంగా ప్రతిసారి కూడా 11 అమ్మవార్లకు పూజ చేసేవాళ్ళమే. కాకపోతే 9 రాత్రులు 10వ రోజు చేసి కదిలిచ్చేవాళ్ళం. ఈసారి మటుకు దశమి ఖచ్చితంగా మనకు 10వ రోజు 11వ రోజు కూడా వస్తుంది. ఆ 11వ రోజు ఉద్వాసన చేసుకోవాలి. ఈ ఉద్వాసన చేసుకునే అప్పుడు చేసేటువంటి మంత్రం ఇది. అందరూ కూడా పసుపు కుంకుమ అక్షతలు 3 కలిపి పట్టుకోండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంతు దేవాః తాని ధర్మాని ప్రధాన్యాసన్ దేహనాగం మహిమానస్య దందే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. చెప్పండి. స్థాపిత మంత్రోక్త ఆవాహిత దేవత శోభనార్థే పునరాగమనాయ చ. కొంచెం కదిలించండి. ఇంకా వీలైతే కలశాన్ని తీసి తలపై కూడా పెట్టుకోవచ్చు. ఆఖరి రోజున మీరు కదిలిస్తే గనక ఆవాహన చేసిన అందరి దేవతల పాదాలు మీ తలకు తాకించుకునేంత సమానం. శోభనార్థే పునరాగమనాయ చ. మన యొక్క ఆతిథ్యం స్వీకరించడానికి మళ్ళీ మళ్ళీ అమ్మవారిని తిరిగి రమ్మని చెప్పడం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం అశ్వదాయ జగోదాయ ధనదాయ మహాధనే ధనం మే నిషదాం దేవి సర్వకామార్థ సిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం అస్యశ్వాజాభిగోరధం ప్రజానాం భవతి మాతాం ఆయుష్మంతం కరోతు మాం. సహస్రపరమా దేవీ శిరమూలాశితాంగురా సర్వగం హరద మే పాపం దూర్వాదస్వప్ననాశనే ప్రసాదం శిరసా గృహ్ణాతో. ఓం శతమానం భవతి శతాయుః పురుషశ్చేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. రోచనో రోచమానస్య శోభనో శోభమానః కళ్యాణః. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ధనవస్తు వాహన కనక అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. యజమానస్యాః వంశాభివృద్ధిరస్తు. గోత్రాభివృద్ధిరస్తు. యజమానస్యాః శారీరక దౌర్బల్య నివారణా సిద్ధిరస్తు. యజమానస్యాః సహకుటుంబస్యాః ధనవస్తు వాహన కనక అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. కులదేవత గ్రామదేవత ఇష్టదేవత సహిత రాజరాజేశ్వరీ దేవత సంపూర్ణ శుభకృపాకటాక్ష దీక్షణ వీక్షణ రక్షణ ఫల సిద్ధిరస్తు. తథాస్తు. వర్షే వర్షే ఉన్నత ఉద్యోగాభివృద్ధిరస్తు. దిగ్విజ సంపూర్ణ కరుణాకటాక్ష శుక్రగ్రహ సంపూర్ణ కరుణాకటాక్ష సిద్ధిరస్తు.